नित्य अग्निहोत्री मुरली ब्रह्मचारी स्वामीजी महाराज। मिजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धना मृत्योर्मुखीमामृता स्वाहा। दुर्तानि परासव यद्भद्रं दन्नः शुभ स्वाहा। ॐ विश्वानि देव सवितर दुरितानि परासव यद्भद्रं दन्नः शुभ स्वाहा। ॐ भूर्भुवः स्वः तस्य पितृवरेण्यं भर्गो देवस्य धीमहि यो यो न प्रचोदयात् स्वाहा। ॐ भूर्भुवः स्वः तस्मनोतिरीरिचं यद्वान्यूनमिहा करोमि अग्निश्च शिष्टकृविद्यां सर्वं शिष्टं सूतं करोति मे। अग्नेय शिष्टभूते सूतभूते सर्वप्राचित्तभूतीनां कामानां संवर्धयित्री सर्वान् कामान् समुत्ते स्वाहा। धवने शिष्टभूते दन्नम्मा ॐ स्वाहा। दं प्रजापते दन्नममा। ॐ शान्ताद्यो शान्ता पृथिवी शान्तमिदं उर्वन्तरिक्षं शान्तौ धन्वतीरापः शान्तान् शन्तौषधी स्वाहा। दं शान्ति दन्नमः। ओमिदं यत्परमेस्तिनं मनोवां ब्रह्म संशितं हैनेव ससृजे घोरं तैनेव शान्तिरस्तना स्वाहा। दं शान्ति दन्नमः। ओमिदं यत्परमेस्तिनं मनोवां ब्रह्म संशितं हैनेव ससृजे घोरं तैनेव शान्तिरस्तना स्वाहा। दं शान्ति दन्नमः। ॐ इमानि यानि पञ्चेन्द्रियाणि मनसस्तानि मेरुदि ब्रह्मणा संशितानि हैनेव ससृजे घोरं तैनेव शान्तिरत्ना स्वाहा। इदं शान्तिदन्नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शं विष्णुः शं प्रजापति शन्न इन्द्रो बृहस्पतिः शन्नो भवत्पर्यमा स्वाहा। इदं शान्तिदन्नमः। ॐ शन्नो मित्रः शं वरुणः शं वक्षादमन्दः उत्पादा प्राचिवन्तरिक्षा शन्नो दिवितरग्रहा स्वाहा। दं शान्तिदन्नमः। ॐ नक्षत्रमुल्काभिहतं समस्तना शन्नो विचारा समसन्तु कृत्याः शन्नो निघादा वल्काशमुल्का देशोपसर्गा शं नु भवन्तु स्वाहा। दं शान्तिदन्नमः। ॐ शं रुद्र शं वसवः शमादित्य शमग्नः शन्नो महर्षयो देवाः शं देवा शं बृहस्पतिः स्वाहा। दं शान्तिदन्नमः। ॐ यानि कानि चित्तानि चानि लोके सप्तऋषु विदुः सर्वाणि शम्भवन्तु मे शं मे हस्तु भयं मे हस्तु स्वाहा। दं शान्तिदन्नमः। ॐ पृथिवी शान्तिरन्तरिक्षगं शान्ति द्यौ शान्ति आपः शान्तिः औषधे शान्ति वनस्पति विश्वे मे देवा शान्ति सर्वे मे देवा शान्ति 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 शान्तिभिः ताभिः सर्वशान्तिभिः। तमया मोहं यदिह घोरं यदिह क्रूरं यदिह पापं तच्छान्तं तत्शिवं सर्वमेव समस्तुना स्वाहा। दं शान्तिदन्नमः। ओम ओम पंडित जी। ओम 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 पंडित जी। नमस्ते नमस्ते। మీరు ఏం వేదం చదువుతున్నారా? అవునండి. యజ్ఞం పూర్తి చేశారు? అయిపోయింది. యజ్ఞం అయిపోయింది. ఏం వేదం ఇది? ఋగ్వేదం. చతుర్వేద సంహిత ఋగ్వేదం పార్ట్ 1. ఎన్ని పార్టులు ఉంటదేంటి? 4 పార్ట్లు ఉంటాయి. 4 పార్ట్లు ఉంటాయి. ఇది మొదటి భాగం. చతుర్వేద సంహితలో ఋగ్వేదం చదువుతున్నారు. ఓహో, ఇంకా మీరు ఎప్పుడు వేదాలు చదవడం వేద ప్రచారమేనా? చదువుతుంటుంటాను పరిస్థితిని బట్టి. భజన దేవా నిరాకార దయఘనుమా దయా సాగర దేవా నిరాకార దయఘనుమా దయా సాగర నే దేవ్య నామమును నిరతము భజించి తరింతుము అజ్ఞానమున నిను నేరగా స్వజ్ఞాన మార్గముగానగా తపింతుమయ్యా కృపచూపుమయ్యా సంతాపహరణ శ్రీకర భవహర దేవ నిరాకార దయగనుమా దయా సాగర ఋషులెల్ల నిను
ఋషులెల్ల నిన్ను ధ్యానింతురో కవులెల్ల నిన్ను కీర్తింతురో ఋషులెల్ల నిన్ను ధ్యానింతురో కవులెల్ల నిన్ను కీర్తింతురో ఆనంద నిలయాన్ని మహిమ తెలియ ఆనంద నిలయాన్ని మహిమ తెలియ నెవ్వరి సాఖ్యము బీస మహేశ దయగనుమా దయా సాగర నిలయాన్ని మహిమ తెలియ ఆనంద నిలయాన్ని మహిమ తెలియ నెవ్వరి సాఖ్యము బీస మహేశ దయగనుమా దయా సాగర దేవా నిరాకార దయగనుమా దయా సాగర. మురళి బ్రహ్మచారి స్వామీజీ మిమ్మల్ని కొంతమంది పండిత్జీ అంటారు, కొంతమంది స్వామీజీ అంటారు, కొంతమంది యోగిజీ అంటారు, కొంతమంది ప్రచారకుడు ఆర్య సమాజం ప్రచారకుడు అంటారు, వేద ప్రచారకుడు అంటాడు, కొంతమంది మిమ్మల్ని గురుకులాలు నడిపే స్వామీజీ అంటారు. రకరకాల పేర్లు ఉంటాయి కదా. మరి అవును, అందరిలాగా మరి మీకు పెళ్లి చేసుకోవాలని ఎందుకు కోరిక లేకున్నది? మరి మీరు ఉండేదేమో అడవుల్లో కాదు, సికింద్రాబాద్ నడి నగరంలో ఉంటున్నారు, రైల్వే స్టేషన్ కు దగ్గరలో. ఇంత మహానగరంలో మాయ అంటారు ఇది. మరి ఈ మాయ ప్రపంచంలో ఉండి మరి మీరు ఎలా ఎందుకు చర్య వ్రతం పాటిస్తున్నారు? జీవితంలో మంచి పని చేయని ఉద్దేశంతో నా జీవితం ఒక ఆధ్యాత్మికమైన జీవితం గడుపుకోవడానికి ఉద్దేశంతో బ్రహ్మచర్యం ఉండాలని బట్టి ఒక ప్రేరణ నాకు కలిగింది. నేను అదే కాబట్టి నేను ఆ ప్రేరణతోటి నేను ఆర్య సమాజంలో చేరిన తర్వాత ఈ సిద్ధాంతం ఏదైతే వైదిక సిద్ధాంతం ఉన్నటువంటి ఏదైతే ఉందో వైదిక సిద్ధాంతం ప్రచారం చేయాలంటే జీవితం తను బ్రహ్మచర్యం ఉండేటువంటి ఇది. అప్పటి నుంచే నేను 40 ఏళ్ళ సంవత్సరం అండి ఈ యొక్క వైదిక ధర్మ ప్రచారం, ఈ సేవా కార్యక్రమం అనుకోండి, గురుకులం అనుకోండి, నా వ్యక్తిగత ప్రచారం అనుకోండి, మళ్ళీ సాహిత్యం అనుకోండి, సేవ చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. ఇప్పుడు నా వయస్సు 80 సంవత్సరాల వయసు ఉంది. నేను ఈ సమాజంలో చేరి 50 సంవత్సరాలు ఉంది. నిరాధారంగా ప్రచారం చేస్తూ వస్తున్నాను. నా జీవితం బ్రహ్మచర్యగా ఉన్నాను. ఎందుకు పెళ్లి చేసుకుంటే స్వార్థం ఏర్పడుతుందా? పెళ్లి చేసుకుంటే అదొక మళ్ళీ సంసారం సాగరం ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఆ పని మంచి పని చేయలేము మనం. ఇప్పుడు మహాపురుషులు ఎంతోమంది, భీష్ముడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా దయానంద మహర్షి ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మచర్యంతో మంచి పని చేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు స్వామీజీలో కూడా శంకరాచార్యులు కానీ, దయానంద సరస్వతి కానీ, అలాగే వివేకానంద స్వామి, చిదానంద స్వామి, శివానంద సరస్వతి, ఇలా చెప్తూ పోతుంటే కొన్ని లక్షల మంది స్వామీజీలు ఉన్నారు బ్రహ్మచారులుగా ఉండి సమాజ సేవ చేసిన వాళ్ళు. ఇప్పటి కూడా నైష్టిక బ్రహ్మచర్యము, ఎవరు నైష్టిక బ్రహ్మచర్యము వాళ్ళు మోక్షం కోరి ఆచరిస్తున్నారో భగవద్గీతలు కూడా చెప్తారు కదా, అట్టి వరకు అట్టి వాళ్ళు తప్పకుండా తరిస్తారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు కనుక మరి అంటే స్వార్థం ఉండదు, నిస్వార్థంగా సేవ, సమాజానికి ఎక్కువ సేవ చేయగలుగుతాము, ఫుల్ టైం చేయగలుగుతాం. గృహస్థులేమో ఇటువంటి కార్యాలకు సహకరించాలి, చాలా తక్కువ సహకరించాలి వాళ్ళు, అంతేకాని వాళ్ళు ఫుల్ టైం ఇవ్వలేరు. అందులో వాళ్ళలో ఇంతో కొంత ఇంకా గృహస్థ ఆశ్రమం అన్నప్పుడు కొంత స్వార్థం కూడా ఉంటుంది, ఫలితం కోరి చేయవలసి వస్తుంది పనులు. కొంత ప్రతిఫలం కోరకుండా చేయడం అనేది కొద్దిగా కష్టమవుతుంది వాళ్ళకి. చాలా తక్కువ మంది ఉంటారు కానీ తక్కువ మంది ఉంటారు. అలా మరి ఈ యొక్క మీరు ఎందుకంటే వేద ప్రచారము, యజ్ఞ ప్రచారము, మరి సనాతన ధర్మ ప్రచారం బాగా చేస్తున్నారు. అందులో మీరు యోగా, ధ్యానము, ఇవన్నీ కూడా నవలిని క్రియ, సెట్ క్రియలు, ఇవన్నీ యోగాలు కూడా మంచిగా నేర్పిస్తుంటారు. మీకు 4-5 యాక్సిడెంట్లు అయ్యి చనిపోయేటోళ్ళు కూడా మీ పుణ్యబలమే మిమ్మల్ని రక్షించింది కదా. మరి మీరు అంతా ఆపరేషన్ అయినప్పుడు మంత్రాలు చదివినారంట, డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ అవుతుంటే మీరు మరి మంత్రాలు ఎట్లా చదివారు? మత్తు లేకుండా ఆపరేషన్ అంటే గాయత్రి మంత్రం చదువుతున్నాను, ఓంకారం చేయమంటున్నాను, గాయత్రి మంత్రం చదువుతున్నాను. డాక్టర్ ఆశ్చర్యపోయారు. 2 ఏళ్ళ కింద అంటే మీకు అప్పటికి కూడా 78 ఏళ్ళు ఉన్నాయి. 70 ఏళ్ళ వయసులో, 78 సంవత్సరాల వయసులో అంటే మత్తు ఇంజెక్షన్ లేకుండానే ఆపరేషన్ చేయించుకున్నారా? ఆపరేషన్ ఇవన్నీ చేశాడు, ఇదే చేశాడు. ఓంకారం చేస్తున్నాను అప్పుడు. గాయత్రి డాక్టర్ అందరు పరిచయం అయిపోయారు. ఏమి ఇన్ని చేస్తాం కానీ ఇంత వ్యక్తి ఇట్లా ఉన్న వ్యక్తి మేము మొదటిసారి చూస్తున్నామని చెప్పేసి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఇలాంటి వాళ్ళని మొదటిసారి చూస్తున్నామని డాక్టర్స్ చెప్పారు. ఇప్పుడు ఈయన దయానంద సరస్వతి
మహర్షి దయానంద సరస్వతి. మహర్షి దయానంద సరస్వతి. వీరు విరజానంద స్వామి 150 సంవత్సరాలు దయానంద గురువు, దయానంద స్వామి గురువు గారు. వీరు మొత్తము అది మన గురు గోవింద్ గురుదత్ ఈయన పేరు. గురుదత్తు మహారాజు దయానంద శిష్యుడు, దయానంద స్వామి శిష్యుడు. ముఖ్యం వేద ప్రచారం బాగా చేశాడు. మహా పండితుడు గారు గురుదత్తు గారు. అంతేనా? శాస్త్ర మహారథి, గొప్ప విద్వాంసుడు, విద్వాంసుడు. మరి అంతా ఋషుల పోటలతోటి అలంకరించుకున్నారు దేశభక్తులు, ఋషులు. ఎవరు? మన శివాజీ చక్రవర్తి, అలాగే రామదాసు, సమర్థ రామదాస్ మహారాజు, అలాగే గొప్ప గొప్ప చంద్రశేఖర్ ఆజాద్. అంటే దేశభక్తులు, అలాగే మన దైవ భక్తులు, దేశభక్తులు, దైవ భక్తులది అలంకరించుకున్నారు. గురు గోవింద్ సింగ్. ఈ చిన్న పాత్రలు మీ తాను దొరుకుతాయా హోమానికి? బయట తెచ్చుకోవాలి, బయట తెచ్చుకోవాలి. ఈ పాత్రలు ఇవన్నీ కూడా మీరు అప్పచెప్పిస్తారు వాళ్ళకి, ఎవరికైనా కావాలంటే కూడా అంతే. యజ్ఞం నేర్పడము, యజ్ఞ సామాగ్రి వాళ్ళకి అందజేయడము, అలాగే మీరు ఇవన్నీ పుస్తక రచనలు, పుస్తక ప్రింటింగ్ చేయించడము. మరి గురుకులాలకు కూడా మీరు సహాయం చేపిస్తుంటారు కదా, ఒక 3-4 గురుకులాలకు పోషకుడు, సంరక్షకుడు అంటారు కదా, దాతలతో సాయం చేపిస్తుంటారు గురుకులాలకు. చాలా సంతోషము. మురళి బ్రహ్మచారి ఈ చిన్న గదిలో, సికింద్రాబాద్లో చాలా చిన్న గదిలో ఉంటాడు, కానీ ఆయన మాత్రం 3-4 గురుకులాలకు సంరక్షకుడుగా ఉంటారు అని చెప్తుంటారు. మరి అంటే మీ పుణ్యబలమే మిమ్మల్ని రక్షించింది. ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా ప్రాణాయామ ధ్యానం చేస్తారు రోజు. అంతవరకేమో ఆసనాలు బాగా రాళ్ళు ఉన్నాయి కాబట్టి చేయలేకపోతున్నాను. అప్పుడు ఆసనాలు అన్ని చేసేవాళ్ళు. ఎందుకు మొదటి వీడియో మనం 2 సంవత్సరాల కింద వీడియో తీసినాం కదా, ఆసనాలు అన్ని వేశారు మొదటి వీడియోలో. నవులుని క్రియ అన్ని చేశారు. ఇప్పుడు అన్ని చేస్తారు. ఒక ఆసనాలు కాకుండా ప్రాణాయామ ధ్యానం నవులిని చేస్తారు. ఆసనము, ప్రాణాయామము, అలాగే యజ్ఞము, ప్రచారం ఎంత ఇంకేం ఆగుతలేదు. మీరు రోజు 10-15 యజ్ఞాలు చేయించి మళ్ళీ ఒక 3-4 గంటలు యోగా దెబ్బ తిన్నప్పుడు కూడా ఉదయం సాయంకాలం తప్పకుండా చేస్తున్నాను. సంవత్సరం నుంచి ఉదయం సాయంకాలం కూడా చేస్తున్నాను, రోజు చేసేవాడిని. హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా యజ్ఞం మొదలు పెట్టాను. ఇన్ని ఆపరేషన్లు అయినప్పటికీ కూడా 2 పూటల యజ్ఞము, ప్రాణాయామ, ధ్యానము ఇవి వదులుతలేదు, ప్రచారం వదులుతలేరు, బయట యజ్ఞాలు కూడా చేయడం వదులుతలేరు. చాలా మంది ఒక యజ్ఞం 2 యజ్ఞాలకి అలసిపోతారు. రోజు 12 యజ్ఞాలు కూడా ఎట్లా చేయించగలుగుతారు? ఏ శక్తి ఉంది ఆయనలో అంటారు. మీరు అంతే ప్రచారం చేయాలని ఒక తపన, సంకల్పము మీలో అందరికి ఈ యొక్క వైదిక ధర్మము, అలాగే సనాతన ధర్మము అందరి వృద్ధిలోకి రావాలని మీ తపన. ఎంతోమంది వస్తున్నారు వాళ్ళకు నేర్పుతున్నాను, సంధ్య నేర్పుతున్నాను, యజ్ఞోతం నేర్పుతున్నాను, ఇవన్నీ చెప్తున్నాను. స్వయంగా వాళ్ళకి ఇచ్చి చేపిస్తున్నాను. స్వయంగా చాలా మంది ఏమంటారంటే మీ ప్రచారం చేయడం వల్ల వస్తున్నారా? చాలా మంది ఏమంటారంటే కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అంటారు. అంటే పుట్టుకతో ముసలోళ్ళు లాగానే పుడతారంట. కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు, కొంతమంది యువకులు, అది కొంతమంది వృద్ధులు పుట్టుకతో యువకులు. పుట్టుకతో యువకుల్లాగా ఇప్పుడు ఈ వయసులో 3 గంటలకు వెళ్ళేసి కాలకృత్యాలు తీర్చుకొని, ఇప్పుడు ఈ పట్టణ జీవితంలో వాళ్ళ అమ్మ నాయన ఒరే బాబు లేవురా అంటే 10కి లేస్తారు. అంతేనా కదా? అర్ధరాత్రి 1 గంటకు పడుకోవడము, 10కి లేవడం చేస్తారు. అటువంటిది ఈ వయసులో మీరు ఈ పట్టణ జీవితంలో మాయ ప్రపంచంలో, అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళంతా మాయ ప్రాపంచికులు. అంతేనా కదా? ఆ మాయ ప్రాపంచికులు ఉన్న వాళ్ళ మధ్యలో మీరు ఈ చిన్న కుటీరంలో ఉండి, మళ్ళీ ఇదేమో హిమాలయాలో ఉండే ఒక యోగ కుటీరం లాగా, హరిద్వార్ ఋషికేశ్లో ఉండే ఒక యోగ కుటీరం లాగా మీరు గడపగలుగుతున్నారు. అంటే మన సంకల్పం దృఢంగా ఉండి ఇంకా ఇవేమో అడ్డు కావు. ఈ మాయ ప్రభావం మనకు పట్టణ జీవితంలో ఉన్న మాయ ప్రభావం మనం ఏం చేయలేదు. మనం హిమాలయాలో గడిపినట్టు ఇక్కడ హైదరాబాద్ లో, సికింద్రాబాద్ లో కూడా గడపగలమని మీరు నిరూపిస్తున్నారు. ఇప్పుడు మా గురువులు కూడా అదే చెప్పారు. ఇప్పుడు కాశీలో మహానగరంలో కూడా చిన్న ప్రణవానంద స్వామి ఇంత కుటీరంలో తపస్సు చేసి తరించాడు. 2 శరీరాల సాధు, మా గురువు గారు 2 శరీరాల సాధు. అలాగే ఇంకా ఎంతో మంది మహనీయులు ఉన్నారు అక్కడ కాశీలో కూడా. అదే మన క్రియాయోగ గురు పరంపర. అలాగే కలకత్తా నగరంలో కూడా నిద్రపోని సాధువు, గాలిలో ఉండే సాధువు, వీళ్ళంతా గృహస్థాశ్రమంలో ఉండి చిన్న ఇండ్లలో ఉండి కూడా మహా ఋషులు అయిపోయారు వాళ్ళు. చాలా మంది మహనీయులు ఉన్నారు. సంతోషం. మీరు అంతా చాలా మంది యువకులకు ఆదర్శం. వృద్ధాప్యంలో కూడా ఇంత కార్యాలు చేస్తున్నారంటే వృద్ధులు కూడా మిమ్మల్ని ఆదర్శం తీసుకోవాలి. ఎందుకంటే వృద్ధాప్యం అడ్డు కాదు, శరీరానికి రోగాలు అడ్డు కాదు, మనిషికి ఏ ఆటంకాలు కష్టాలు రావా. మీకేమండి కారణ జన్ములు, మీకు ఏ కష్టాలు రావు, మీకు ఏ దుఃఖాలు రావు, భగవంతుడు ఆశీర్వాదం ఉంది అంటారు. కర్మానుసారంగా అందరికి కష్టాలు వస్తాయి, కానీ లెక్క పెట్టొద్దు. అంటే మనోబలం, ఆత్మబలం ఉంటుంది. 5 ఆపరేషన్లు అయిన శరీరంలో మీరు రోజుకు మరి 12 గంటలు పనిచేసే సామర్థ్యం పొందారంటే యోగం ద్వారా
ఈ యొక్క అంటే క్రమశిక్షణ వలన మీరు ఆహారం ఏం తీసుకుంటారు? నియమాలు ఉదయం నేను 2 అంజూరు పండ్లు ఒక మునక్కలు 5 తర్వాత ఒక గిలాసు పాలు పొద్దున గ్లాస్ ఆవు పాలు గిలాసు పావు పాలు 2 అంజీర పండ్లు గ్లాస్ ఆవు మునక్క అంటే కిస్మిస్ ఒక 5 కిస్మిస్లు రాత్రి నానబెడతాను. అది పొద్దున తీసుకొని 8 గంటలకు తీసుకుంటాను. 5 కిస్మిస్ని నానబెట్టేసి అలాగే గ్లాస్ ఆవు పాలు ప్లస్ 2 అంజీర పండ్లు ఒక చిన్న గ్లాసు పాలు అదే మీ బ్రేక్ఫాస్ట్. ఈ మధ్యాహ్నం వచ్చేమో లైట్గా ఏదైనా ఉంటే లైట్ భోజనం ఉంటే లైట్గా పండ్లు లేకుంటే పండ్లు ఉంటే పండ్లు దానిమ్మ కానీ సేపు కానీ పండ్ల మీద ఒక్కోసారి పండ్ల మీదే ఉండిపోతారు. రాత్రి పూట పండ్లు తీసుకుంటారు. రాత్రి మాత్రం ఒక గిలాస్ పండ్లు తీసుకుంటారు. పండ్లు మామూలు ఏదైనా ఇడ్లీ కానీ ఏదైనా ఉంటే ఒకటి అట్లా లైట్గా భోజనం లేదంటే పండ్లు లేకపోతే ఇక్కడ పండ్లు ఈ రాత్రి వచ్చేమో రాత్రి ఒక గిలాసు పాలు కొన్ని అటుకులు అంతే ఇంకేం లేదు. మరి ఆ భోజనం తోటి మీరు చూడండి ఇక జొమాటోలో ఉండే ఫుడ్ అంతా కావాలి ఇక ఆర్డర్ ఇచ్చేస్తుంటారు. ఇక రోడ్ల మీద కనిపించే 2 ఏళ్ళైంది ఇప్పుడు అట్లా అదే నడిపిస్తున్నారు. అంటే మీరు మొదటి నుంచి అయినా ద్రవ అప్పుడు కూరగాయలు ఇంకా కష్టం అప్పుడు ఇంకా తక్కువ ఇంకా ఇది ఉండు. అంటే మీకు ఆపరేషన్ కానప్పుడు కూరగాయల జ్యూస్ ఒకటే తాగేవాళ్ళు. నేను చూసినాను కదా పచ్చి కూరగాయల జ్యూస్ తాగేవాళ్ళు. మీ అమ్మ ఒక 10 సంవత్సరాల కింద తినడో తల్లి ప్రాణం ఏంటంటే కడుపు నిండా కుమారుడు తినాలని అంటుండే మీ తల్లి గారు మీ కన్న తల్లి. అయితే ఆ విధంగా మరి భార్య జోబి చూస్తుంది తల్లి కడుపు చూస్తుంది అంటారు కదా. మీ అమ్మనేమో ఎవరమ్మ అయినా కడుపు నిండా తినాలి కుమారుడు అని చూస్తుంది. అట్లా కనుక మరి మీ అమ్మ కూడా మంచి భక్తురాలు కదా భగవద్గీత అవుతుంది. అయితే మరి ఇప్పుడు ఇక్కడ మీరు వీళ్ళు కేజీలు తిన్నా శక్తి లేదు. బీపీ షుగర్లు లేవలేరు, కూర్చోలేరు, పొద్దున్న లేవలేరు, మాకు టైం లేదు లేకపోతే సోమరితనము, కేజీలు తిన్నా శక్తి లేదంటారు. మరి ఇంత తక్కువ ఫుడ్ తీసుకుంటూ మీరు చాలా చిన్నపిల్లలు తీసుకునేంత తక్కువ ప్రమాణంలో తీసుకొని మరి ఇంత శక్తిగా ఉండి ఇన్ని యజ్ఞాలు చేయించి ఇంత ప్రచారం చేయించి ఇన్ని ఆపరేషన్లు అయినా లెక్క చేయకుండా కష్టాలు వచ్చినా లెక్క చేయకుండా మీకు ఎన్నో సమస్యలు కూడా వచ్చినాయి. ఇతర మతాలలో పొడిచారు, తుపాకులతోటి కాల్చారు, కత్తులతో పొడిచారు, వేద ప్రచారం చేశారా వయసులో ఉన్నప్పుడు మిమ్మల్ని? అయినా లెక్క పెట్టలే, మీరు బాగా ప్రచారం చేశారు వేద ప్రచారం. మరి అవన్నీ మీరు ఈ అన్ని మీకు సహకరిస్తుంది శరీరము అంటే మీకు యోగమేనా? యాగము. ఆహా మంచి. అంటే యాగం అంటే యోగమే మిమ్మల్ని రక్షించింది. ప్రతి మనిషి అదే చేయాడు. ఎప్పుడు యాగం చేస్తేనే తన జీవితం, లేకుంటే నరకం. కనుక మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణము, అలాగే మీరు ఇంత శక్తి కలిగి ఉండడం కారణము 80 సంవత్సరాల వయసులో మంచి యువకుడిలాగా ఉండడం కారణం అదే. మీకు యాగము మిమ్మల్ని రక్షిస్తుంది. మరి 2 పూటల సంధ్యావందనం అందరు చేయాలన్నా తప్పనిసరి? ఒక పూట అయినా చేయాలి. ఒక పూట అయినా చేయాలి, అది తప్పనిసరి. భగవంతుడు మనకు అన్ని రకాల ఆహారాలు ఇచ్చే పదార్థాలు ఇచ్చాడు, ఇవన్నీ అనుభవించడానికి శరీరం ఇచ్చాడు. సంధి చేయకపోతే ఇంకా జీవితం ఏంటి? ఉదయం పూట చేయొచ్చు కదా. మనో నిగ్రహం చేసుకోవడం, మనలో ఉన్నటువంటి ఈ యొక్క ధ్యానం చేస్తేనే, ఇవన్నీ సంధి చేస్తేనే దానిలో ఉన్నటువంటి ఒక ఆత్మ బలం పెరుగుతుంది, జ్ఞానం ఇదవుతుంది, మంచి సహనం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కంపల్సరీ ప్రతి మనిషి చేయవలసిందే. ఒక మనమేది కాదు, సన్యాసి కాదు, అందరు చేయవలసిందే. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి చేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది ఈ యొక్క అగ్నిహోత్రానికి? 10 నిమిషాలు అగ్నిహోత్రం చేసుకోవచ్చు. 15 నిమిషాలు అంటే ఎక్కువ టైం కాదు ఈ కాలంలో. లేవంగానే యజ్ఞం చేయడంలో మీ గది ఇంత చిన్న గది సువాసనలు వస్తున్నాయి అన్ని. అంటే యజ్ఞ సామాగ్రితో చేస్తారు కదా, సుగంధ ద్రవ్యాలతోటి. అంటే సుగంధ ద్రవ్యాలు అన్ని కలిపే వస్తాయి కదా, హోమ సామాగ్రి అవనం పొడిలో అన్ని కలిసి వస్తాయి కాబట్టి సుగంధ ద్రవ్యాలు వస్తాయి. మొత్తం ఇల్లు శుద్ధి అవుతుంది, వైరస్ ఉండదు, కరోనా ప్రాబ్లం ఉండదు, ప్రకృతి అవుతుంది, కరోనా ఇటు రాదు అగ్నిహోత్రం చేస్తే. అంటే ఆక్సిజన్ కూడా ఉత్పత్తి అవుతుంది కదా దీంతో. ఆక్సిజన్ మెయిన్. 1 తులము ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి ఉంటే యజ్ఞం చేస్తే 1 టన్నంత ఆక్సిజన్ ఇస్తుంది మనకు. సంతోషం. అందుకే అలా ఇప్పుడు ఈ యొక్క మనలో ఉండే ఈ యొక్క ఇంట్లో ఉండే అవన్నీ క్రిమి కీటక అటువంటివి, అలాగే పూర్వకాలంలో మైసాక్షి అని, గుగ్గిలం అని, మైసాక్షి, గుగ్గిలము, ధూపము అని వేసేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క
ఇప్పుడు మన పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ తీయలేము. అందులో ఉండే క్రిములు పోవాలంటే ఏం చేయాలి? ధూపం వేస్తే పొగ అందులోకి వెళ్ళిపోతుంది. పొగ అందులోకి వెళ్ళిపోయి అందులో క్రిములు ఉండవు. ఇదే కదా ఇప్పుడు ప్రతిసారి సామాను సదరలేము మనం. ఇవన్నీ కింద కడిగేస్తాం కానీ లోపల కడగం. లోపల అవన్నీ పుస్తక సామాన్లు ఉంటాయి ఇంట్లో. ఇంటి నిండా సామాన్లు ఉన్నప్పుడు ధూపం వేస్తే ఆ సందులోకి వెళ్ళి పొగ వెళ్ళిపోయి అంత అందులో ఉండే వైరస్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రతిరోజు వేసే ధూపం వేయడం కానీ, ఈ మైసాక్షి గుగ్గిలం తోటి వేసే ఇది, అలాగే ఈ యొక్క అవనం పొడి తోటి మనం అవనం నెయ్యితోటి అవనం చేయడం, యజ్ఞం చేయడం వలన కూడా ఆ ధూపము ఆ యొక్క పొగ అంతా వెళ్ళి ఇల్లంతా క్లీన్ అవుతుంది. ప్యూర్ ఆవు నెయ్యి, దేశీ నెయ్యి, ఆవు నెయ్యి ఉంటే రోజు దీపం ముట్టిస్తే కూడా ఎంతో లాభం ఉంటుంది. నెయ్యితోటి దీపం వెలిగిస్తే ఎంతో లాభం ఉంటుంది. దేవాలయాల్లో నెయ్యి దీపం వెలిగించే వాళ్ళు ఇప్పటి కూడా కొంతమంది శుద్ధమైన ఆవు నెయ్యితోటి దీపం వెలిగిస్తారు. ప్రతిదీ ఒక శాస్త్రీయత ఉంది. కట్టు జుట్టు మన పూర్వీకులు పెట్టినది దానికోసం పెట్టారు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఎవరికి జుట్టు లేదు, అసలు బ్రాహ్మణుడు అని గుర్తుపట్టాం మేము. పూజలో వెళ్ళి అలా పంచె కట్టుకొని మళ్ళీ ఆయన బెంచ్ కార్లనో లేకపోతే ఆయన బుల్లెట్లనో వెళ్తుంటేనే ఇంకా మళ్ళీ ఎవరో ఆఫీసర్ అనుకుంటాం. బయట మళ్ళీ ఆడిపోయి పూజారిలాగా వెళ్ళి మళ్ళీ డ్రెస్ వేసుకొని, పోలీస్ డ్రెస్ వేసుకోవడం, లాయర్ డ్రెస్ వేసుకొని మళ్ళీ తర్వాత మామూలు డ్రెస్లో ఉన్నట్టు ఆ పూజారి అని తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు చూస్తే పిలక ఇవన్నీ పెట్టుకొని ముందనం వేసుకొని ఇవన్నీ మీరు పూజారి డ్రెస్సులో ఉన్నారు కదా. ఉత్తర భారత్లో ఇటువంటి పంచె కట్టారు కదా, ఇది పంచ ఇంత సింపుల్ డ్రెస్సులో మంచిగా. ఇది ఉత్తర భారత్లో హిందీ రాష్ట్రాల్లో ఇలా ఈ డ్రెస్సులో ఉంటారు పండితుడు పూజారి అంటే. మీరు పండితుడు డ్రెస్సులో ఉన్నారు, చాలా సంతోషము. పిలక ఎప్పుడు పిలక ముండనం చేసుకొని ఉంటారు, చాలా సంతోషము. మరి ధన్యవాదాలు. మీరు ఉదయం పూట సాయంత్రం పూట 2 పూటలు సంధ్యావందనం చేస్తారు. యాగం విడవరాదు అంటారు. తప్పకుండా. వేదం గొప్పతనం ఏంటిది? ఏం చెప్తుంది వేదం? మానవిక జీవితం మానవు ఎలా బతకాడని బట్టి చెప్పేది వేదం. వేదంలో సత్యం ఉంటుంది, ఈశ్వరుడికి ఒక జ్ఞానం. కాబట్టి వేదం చదివాడే, వినాడే, వినిపించాడే. ఇది ఒక పరమధర్మం. ఇది మనది ప్రాచీనమైన మన యొక్క వేదాన్ని రక్షించినటువంటి ఋషులు మునులు ఎంతో వాళ్ళు ప్రయాసపడి వాళ్ళు ప్రచారం చేస్తూ ఎంతోమంది వచ్చారట. కాబట్టి మన వేదం తప్పకుండా చదివాడే, ఇంట్లో పెట్టుకోవాడే, తప్పకుండా యజ్ఞం చేయాలి, యాగం చేసుకోవాడే, అనంతముడు పరోపకారం చేయాలి, గోసేవ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మానవ జీవితం. కాబట్టి ఇవన్నీ చేయాల్సిందే. ఇప్పుడు మనకు దయానంద సరస్వతి వారి గురువు గారు విరజానంద స్వామి 150 సంవత్సరాలు జీవించి ఆయన ఎంతో తపస్సంపన్నుడు. ఆయన ఎముకలే ఉంటాయి కదా. వాళ్ళ గురువు గారు పూర్ణానంద స్వామి, ఆయన కూడా 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఆయన 200 సంవత్సరాలు, ఈయన 120 సంవత్సరాలు, 86 సంవత్సరాలు. అయితే మొత్తం మీద అంత పూర్ణ ఆయుష్ తోటి జీవించారు వాళ్ళు. గొప్ప. మరి అంత ప్రచారం చేశారు కదా. మరి స్వామి దయానంద సరస్వతి వేద ప్రచారాన్ని బాగా చేశాడు. ఎన్ని గురుకులాలు స్థాపించారు భారతదేశంలో? చాలా. అందాదా మొట్టమొదటి బాంబేలో మొట్టమొదట ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఒక్కరి స్వామి దయానందుడు చేశాడు. ఇప్పుడు భారతదేశంలో మొత్తం అంత చూడండి అంటే 2,000 ఉంటాయి. 3,300 అంట ఉన్నాయి. మరి 3,300 గురుకులాలు ఆయన స్థాపించి ఇంత సేవ చేసి మళ్ళీ ఇంట్లో స్త్రీ పురుష భేదం లేదు కదా? లేదు. అందరు వేదం చదవచ్చు. వాచం కళ్యాణి మావదాని జనభ్య బ్రహ్మరాజాని అభ్య శూద్రాయచ అర్యాయచ అయ్యనాయచ. వేదం చెప్తుంది, వేదం స్వయంగా చెప్తుంది అందరు చదవాడని. యతేమాం వాచం కళ్యాణి. వేదం అనేది అందరు చదవలసిందే. వేదం అనేది అందరికి కళ్యాణ కారకము, శుభం చేస్తుంది, శుభం కలిగిస్తుంది. స్త్రీ పురుషులు శూద్రులు అందరు చదవచ్చు అని దీని అర్థం. అంతే కదా? అది చెప్తే ఇప్పుడేమో వీళ్ళు ఏం చేస్తారు అంటే స్వార్థంతో ఎవరు చదవరాదు. మీ తల్లి గర్భం నుంచే వస్తాడు కదా ప్రతి మనిషి. వేదంలో ఉందే కదా మంత్రం. అంతే వేదమేది. ఎందులో ఉంది చెప్పండి ఆ మంత్రం పేరు? ఋగ్వేదంలో ఉంటుంది. యజుర్వేదంలో ఉంటుంది. యజుర్వేదంలో, ఋగ్వేదంలో ఈ మంత్రాలు ఉన్నాయి. స్త్రీలు పురుషులు శూద్రులు అందరూ చదవచ్చు. వేదం కళ్యాణ కారకము అంటే శుభం చేసేది, మేలు చేసేది. తప్పకుండా చదవాలి. ఆ వేదం చదివిన వాడే శూద్రుడు, వేదం చదివిన వాడే బ్రాహ్మణుడు. తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందిన వాడే బ్రహ్మజ్ఞాని. ఇట్లా అవన్నీ వేదం చెప్తుంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే స్వార్థం కోసము ఇంకా తన యొక్క స్వార్థం కోసం ఇప్పటి కూడా ఒక రోగం ఉంది. కాశీ వెళ్తే నువ్వు బ్రాహ్మణుడివా వేదం చెప్తామంటారు. ఇప్పటి కూడా తిరుపతి కొండ మీదకి వెళ్తే బ్రాహ్మణుడివా అంటారు. కొన్ని పెద్ద స్వామీజీలు, పేరు ప్రతిష్టలు పొందిన స్వామీజీలు కూడా నువ్వు బ్రాహ్మణుడివా వేదం చెప్తామంటారు. ఇంకా కొన్ని ఉన్నాయి, మనం అనొద్దు కానీ. అంటే నిజం నిప్పు లాంటిది. నిజం అంటే బాధ కలుగుతుంది వాళ్ళకు. యథార్థం చెప్తే ఎవరికైనా సత్యం అనేది, ఇప్పుడు టాబ్లెట్ అనేది చేదుగా ఉంటుందండి, తీయగా ఉండదు.
సత్యం అనేది కటువుగానే ఉంటది. ఆ సత్యం పలికితే ఎవరికైనా హృదయం గాయపడుతుంది. మీకు దయ లేదా, దాక్షిణ్యం లేదా, అంత గట్టిగా మాట్లాడుతున్నారు అంటే దొంగగారండి అనాలి. దొంగగారండి బాగా దొంగతనం చేస్తున్నారు అనాలి. అంతే కదండి. సత్యము చెప్తే కష్టం అవుతుంది. మరి నిజము అనేది నిజం చెప్తే నిష్ఠూరం అవుతారు అంటారు కనుక అట్లా ఒకటి ఆ సత్యం చెప్పడానికి ఎందుకు ఇంకా స్వార్థం పోలేదు. ఇప్పుడు వేదమేమో అందరు శూద్రులు, స్త్రీలు, పురుషులు చదవచ్చు అని మళ్ళీ చదవండి ఒకసారి శ్లోకం. మంత్రం కదా అది. వాచం కళ్యాణి మావదని జనేభ్య బ్రహ్మరాజానేభ్య శూద్రాయ హర్యాయ అయనాయ చ. ఇంకా చూడండి మరి ఏం చెప్తుంది వేదము. స్త్రీలు, పురుషులు, శూద్రులు అందరు చదవచ్చు. అతి శూద్రులు అతి శూద్రులు ఇంకా ఏమి లేని జ్ఞానం ఏం లేనట్టు మాట కూడా చదువుకోవాలి. శూద్రుడు కాకుండా ఇంకా అతి శూద్రుడు ఇంకా ప్రతి ఒక్కరు కూడా చదవచ్చు. ఇప్పుడు అజ్ఞానికి జ్ఞానం కావాలి, రోగికి మెడిసిన్ కావాలి. అజ్ఞానులకే కావాలి కదా వేదము. ఇప్పుడు రోగికే మెడిసిన్ కావాలి కదా, అజ్ఞానులకే ఈ యొక్క జ్ఞానం కావాలి కదా. జ్ఞానికి జ్ఞానం ఇంకేంటిది, ప్రతి మనిషికి కావాలి. కనుక అజ్ఞానంలో ఉన్నవానికి జ్ఞానం కావాలన్నప్పుడు మరి ఈ యొక్క వేదం చదివితే జ్ఞానం వస్తుంది మనిషికి. ఇప్పుడు వేదం చదివినామంటారు, లక్షల్లో ఫీజులు తీసుకుంటారు. ఒక శాంతి చేస్తే శాంతి లేకున్నా శాంతులు పెడతారు, ముహూర్తం లేకున్నా ముహూర్తం పెడతారు. పిల్లవాడు మంచి గడియల్లో పుట్టినా కానీ వాడికి ఉల్టా చేసేస్తారు. స్వార్థమా? అది ఒక బీదవాడికి పెళ్లి అయినా, యజ్ఞం చేయాలన్నా, ఏమి చేయాలన్నా విపరీతమైన కోటీశ్వరుని అడిగినట్టే అడుగుతాను. ఆ కాలంలో బ్రాహ్మణుడు అంటే సాహిత్యం ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళేవారు, అది మనం ఇచ్చినంత తీసుకొని వెళ్ళేవారు. ఇప్పుడేంటి ప్యాకేజీలు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే బీదవాని దగ్గర తక్కువ తీసుకో, ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఇస్తే ఎక్కువ తీసుకో, అంతేకాని అందరికి ఒకటే అనేది. మళ్ళీ ఏం చేస్తారు, ఈ సామాగ్రి అంతా ఒక పెద్ద కార్యక్రమాలు ఒక ట్రాక్టర్కి తీసుకొని పోయి మళ్ళీ పూజ సామాగ్రి షాపులు వీళ్ళే పెడతారు, వీళ్ళ భార్యల చేత పూజ షాపులు పెట్టిస్తారు. లేదంటే ఆ పూజారితో లింక్ అయ్యి నేను చెప్తా పో తక్కువ రేటుకి ఇస్తారు సామాగ్రి అని ఆడ మాట్లాడేసి, పూజారి చెప్పిండుగా తగ్గించిన పో ఆయన తగ్గిస్తాడు. మళ్ళీ నీ తానికే వస్తుంది, నేను నీవు ఇచ్చిందే చూడండి గుర్తు చేయడానికి. మళ్ళీ ఆయన తానికే మళ్ళీ ఆటో నిండా నింపి పూజ సామాగ్రి అమ్మేస్తారు. మేము దగ్గర ఆశ్రమం దగ్గర ఒకటి ప్రతిష్ట చేస్తే 20-30 చెంబులు తెప్పించాడు, రాగి బిందెలు. మళ్ళీ ఎత్తుకొని వెళ్ళి పూజ సామాన్లు అమ్ముకున్నాడు. ఇట్లా ఉంటది. మరి ఏమి నేర్పింది వేదం అనేది? 6 నెలలకే ఒక కార్లు చేంజ్ చేస్తున్నారు. బ్రాహ్మణుడికి గోదానం, భూదానం, సువర్ణదానం బాగా చేయండి, రాత్రిపూట మందు బాగా కొడతాం, బార్లలో అంతా మేమే మొత్తం ఉంటాయి వాడికి. అంటే మరి ఏంటిది చెప్పండి? ఒక బ్రాహ్మణుడు వేదమే ముఖ్యం. ఒక బ్రాహ్మణుడు DNA టెస్ట్ మీద నిలవలేడు. ఇప్పుడు అర్థమైందిగా, నేను మందు కొట్టను, సిగరెట్లు తాగను, వైన్ తీసుకోనని నిలవలేడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంత పచ్చి సత్యం అనేది అంత కటువుగా ఉంటుంది. అందులో కొద్ది మంది మహాన్లు ఉన్నారు. ఉద్యోగం చేసేటోళ్ళు కూడా తాగి మంచిగా ఉండేటోళ్ళు ఉన్నారు. పూజారులు కూడా ఇట్లా గబ్బు పట్టించేటోళ్ళు ఉన్నారు. ఎంత కనుక అందుకని వాళ్ళ పూజారులకు పిల్లలు ఇస్తలేరు, ఆడపిల్లలు ఇవ్వాలంటే కష్టపడుతున్నారు. కనుక ఒకటి ఏంటంటే మనం వేదం చదివినప్పుడు ఆ సంస్కారం ఇవ్వాలి, త్యాగం చెప్పాలి, మనం సేవ భావంతో ఉండాలి. అంత కొంతమంది బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా కొంత తక్కువ ఫీజుతోటి చేయాలి, సర్వీస్ అందియాలి. ఇప్పుడు వేదం అర్థమైతే సుఖయోగి లాగా మారుతాడు, త్యాగం జ్ఞానిగా మారుతాడు. అది అర్థంగానే లోడ మంత్రాలు. సీత, సావిత్రి, గార్గి, మైత్రి తయారైతుంది. ఇప్పుడు ఆర్య సమాజం ఉంది. ఒక యజ్ఞం చేస్తే 100 రూపాయలు ఇచ్చినా తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక 3 గంటలు కష్టపడి యజ్ఞం చేస్తే 3 గంటలు నోరు నవ్వంగా మంత్రాలు చదివితే ఇప్పుడేముంది, గంట సేపు చదువుతారు, ఈ 50,000 అంటారు. గంట సేపు కూడా కాదు, అమ్మో మీరు చూస్తున్నారు, అర్ధ గంట చదివి 50,000దే, 1,00,000 రూపాయలదే అంటున్నారు పూజారులు. ఇప్పుడు మరి వెనకిది ముందుది చదివితే అయిపోయాయిగా. అయితే ఇంకొకటి 3 గంటలు యజ్ఞం, 4 గంటలు యజ్ఞం చేసి కూడా 100 రూపాయలు ఇస్తే తీసుకుపోయే ఆర్య సమాజంలో పండితులు ఉన్నారు, మహాపండితులు. అంటే సేవ. దయానంద సరస్వతి చెప్పింది ఏంటి? సేవ చేయండి సమాజానికి అని. అంతే కదండి. అంటే ఈ అందుకని నేను అంటున్నా, ఈ మాయ ప్రపంచంలో మీరు ఉండి, చుట్టూ మాయనే మీ చుట్టూ, ఈ పట్టణ జీవితంలో ఉండి కూడా మీరు ఇంత పవిత్రంగా మరి నైష్టిక బ్రహ్మచర్యం పాటిస్తూ మంచిగా వేద ప్రచారం చేస్తూ గురుకులాలని నడిపిస్తూ మంచిగా ఆదర్శమైన ఒక యోగిగా, ఒక యోధుడిగా, ఒక ఇదిగా. ఇప్పుడు 2 రోజులు యోగా నేర్చుకుంటాడు, వాడి పేరుకు బ్రహ్మర్షి అని తగిలించుకుంటాడు. 2 రోజులు ధ్యాన ప్రచారం చేస్తాడు, మహర్షి అని తగిలించుకుంటాడు. ఇంకా 2 రోజులు ఇదంటే నేనే దేవుని అంటాడు, 2 రోజులు ధ్యానం. మీరు ఇంత 50 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ, యోగా చేస్తూ, త్యాగం చేస్తూ, పుస్తక రచనలు, ప్రచారాలు, గురుకులాలు నడుపుతూ ఈ స్థితిలో ఉండి కూడా 4 మూలలో ఈ చిన్న గదిలో మీరు అలా ఇప్పటి వరకు మీ స్థితిలో ఒక హెలికాప్టర్ తీసుకోవాలి మీకుండే టాలెంట్ లో. అర్థమైంది కదా? ఇదే హెలికాప్టర్ ఆ రూమ్.
మరి అట్లా ఇప్పుడు చూడండి పూజారి అయినా సంవత్సరం లోపలనే ఒకటి బుల్లెట్ బైక్ ఉంటుంది, ఒక బెంజ్ కార్ మెయింటైన్ చేస్తున్నాడు సంవత్సరం లోపలనే ఒక పూజారి. మరి ఈ స్థితిలో మీరు ఇంత ఇది ఉండి త్యాగం, వేదం చెప్పింది త్యాగమే కదా, అంతే అంతే. కనుక మరి అట్లా ఆదర్శము అది భేదం అర్థమైతే ఇలా ఉంటుంది. దయా ఇంత అనరాదయా మదిని నీ మేలును మరచిపోలేమయా ఈశ్వరాని దయా. కడుపులో పిండమై కదలాడు నా కొరకై, కడుపులో పిండమై కదలాడు నా కొరకై, అమ్మయద కమ్మని అమ్మయద కమ్మని పాలనింపావయా పాలనింపావయా ఈశ్వరాని దయా. కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా, కని ప్రేమ మీరగా నన్ను పెంపు చేయగా, త్యాగమయులైన తల్లి త్యాగమయులైన తల్లి తండ్రినిచ్చావయా తండ్రినిచ్చావయా ఈశ్వరాని దయా. ఏ సూర్యచంద్రులో భూమి సముద్రాలు ఈ అన్నమో నీరు ఈ అన్నమో నీరు నీ భిక్షనేనయా నీ భిక్షయేనయా ఈశ్వరాని దయా. ఈ ఇంద్రియంబులో ఇంద్రియ సుఖంబులు ఈ దేహమీ మనసు నీ భాగ్యమేనయా ఈశ్వరాని దయా. ఆధారమే లేని ఆదేయమే దయా, నా జీవనాధారం ప్రణవేశనీవయా ఈశ్వరాని దయా. ఏడ్చేశారు అబ్బబ్బా. అంటే ఈశ్వరుడు భూమి నీరు అగ్ని ఎంత సమస్త పంచభూతాలనిచ్చి మనకు సకల సంపదలు ఇస్తే భగవంతుని మర్చిపోయి మాయలో పడిపోయి చదువుకున్నా కానీ మోసాలు చేస్తున్నాం, వేదం చదివినా మోసాలు చేస్తున్నాము, భౌతిక పీజీలు చేసి కూడా మోసాలు చేస్తున్నాము. ఈ అంతా ఎక్కువ మోసం చేసేటోళ్ళు ఎట్లయిందంటే అతి తెలివి పరులు, బాగా చదువుకున్నోడే ఎక్కువ మోసం చేస్తున్నాడు. ఈ భౌతిక రంగంలో కూడా బాగా ఎక్కువ చదివినోడే మోసం చేస్తున్నాడు. నిజంగా కూడా ఈ మరి చదువు సంస్కారం ఇస్తలేదు. ఇప్పుడు మరి వేదం చదివిన వాళ్ళు వీళ్ళు ఇంకా ఎక్కువ మోసం చేస్తున్నారు. వీళ్ళది కూడా వాళ్ళ లెక్కనే అయిపోయింది. కనుక మరి ఇంకా ఏమి చేస్తున్నారో ఏంటిదో అసలు అర్థమైతే లేదు. వేదం చదివినవాడు అన్నవాడు మోసం చేస్తున్నాడు, భౌతికమైన పిహెచ్డీలు చేసిన వాడు మోసం చేస్తున్నాడు. అంత వ్యాపార దృష్టితో ఆధ్యాత్మికం చేస్తున్నారు. ఇప్పుడు మీరు చదివిన పాటలో భగవంతుడు ఎంత దయా దాక్షిణ్యుడు, ప్రతిఫలం లేకుండా సర్వజీవులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు, ఎన్నో సేవ అందిస్తున్నాడు. ఆ ఈశ్వరుని మర్చిపోయి మాయలో పడిపోయి ఈ మాయలో కొట్టుకొని పోతున్నాం. మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తానో అది పెండలో పురుగులాక, కుక్కలు నక్కలు గాడిదల్లాక. కనుక భూమి మీదకి వచ్చినప్పుడు సేవ దృక్పథంతో నడవాలి. కొంత దయా దాక్షిణ్యం కలిగి కొంత ఇప్పుడు సేవా దృక్పథంతో పనులు చేయాలి. మొత్తము ఏమి ఆశించకుండా చేస్తే గృహస్థులకు నడవదు, కానీ తన కుటుంబం నడవడానికి ఉంటే చాలు కదా. ఎందుకు ఎక్కువ ఉండి నీకు ఎంత అవసరం అంత సంపాదించు, ఎంత అవసరం అంత అనుభవించు, ఎక్కువ సమాజ సేవ కొంత సంతోషము పండించి. మరి ఎందుకంటే మీరు చాలా ఆదర్శప్రాయాలు. ఎందుకంటే మీరు యోగాలో మీకు షట్క్రియలు వస్తుంది. షట్క్రియలు అంటే చాలా కఠిన పద్ధతులు. మరి వజ్రోలి క్రియ వస్తుంది మీకు, అలాగే మన దాన్ని ఏమంటారు నౌలిని క్రియ, అలాగే వస్తి క్రియ, వస్తి సూత్రనీతి, జలనీతి, గజకర్ణి అన్ని వస్తాయి, యోగాలు వస్తాయి. అంటే మీకు వేదము, యోగము, యాగము, సమస్త విద్యలు వచ్చు, తపస్సులు అన్ని తెలుసు మీకు. ఇంత సాధన చేసి ఇంత విద్య ఉండి కూడా ఇంత సింపుల్ జీవితంలో మరి ఒక ఆదర్శప్రాయాలు. ఇప్పుడు ఈ మహనీయులని అందరిని ఎందుకు పెట్టుకుంటున్నాం? ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా స్వామి దయానంద సరస్వతి మహారాజు 3300 గురుకులాలు స్థాపించి స్త్రీ పురుషులకి శూద్రులకి అని భేదం తెలవకుండా అందరికీ ఉచిత వేదం అందించిన మహనీయుడు. మరి 4 వేదాలని హిందీలో ట్రాన్స్లేషన్ చేసి మన ప్రపంచానికి అందించిన చతుర్వేద సంహిత అందించిన మహనీయుడు. ఇటువంటి వాళ్ళు మరి చరిత్రలో నిలిచిపోతున్నారు. వాళ్ళని ఆదర్శం తీసుకున్న వాళ్ళు మరి ఇట్లే ఉంటారు, అంతే కదా. మీలాక ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణకు మీరు
వాళ్ళని అటువంటి మహనీయులను ఆదర్శం తీసుకున్నప్పుడు కనీసం మరి వాళ్ళ దాంట్లో మనం కొద్దిగానన్నా ఇన్స్పైర్ అవుతాం కదా. మరి ఒక త్యాగ జీవులను మీరు ఆదర్శం తీసుకున్నారు. స్వామి దయానందుడే కదా మీ యొక్క బ్రాండ్ ముఖ్యమైన అంటే మీ ఆదర్శం, గురువు ఆదర్శుడు అంతా. ఆ మహనీయుని ఆదర్శం తీసుకున్నందుకు ఇంత సింపుల్ జీవితం. ఋషి రుణము, దేవ రుణము, పితృ రుణము ఇవన్నీ రుణాలు తీర్చుకోవాడే. పంచయజ్ఞాలతోటి ఈ యజ్ఞాలు ఇవన్నీ తీర్చుకోవాడే తీరుతుంది కదా. పంచయజ్ఞాలతోటి దేవ రుణము, ఋషి రుణము, పితృ రుణము, భూత రుణము, అలాగే అతిథి రుణము అన్ని తిరుగుతాయి. ఈ పంచయజ్ఞాలతోటి పవిత్రులు అవుతారు గృహస్థులు మంచిగా. మళ్ళీ ఒకసారి చెప్పండి, అందరికి తెలియజెప్పండి ఆ పంచయజ్ఞాలు అంటే ఏంటిది, ఎట్లా చేయాలి? మొట్టమొదటి బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఏకాంతం కూర్చొని ఆసనం సుఖస్థిర ఆసనం, ఒక ఆసనం మీద కూర్చొని పరమాత్మ నామస్మరణ చేసుకోవడము, గాయ జపం చేసుకోవడము, ధ్యానం చేసుకోవడము, అది బ్రహ్మయజ్ఞం అవుతుంది. దానికి ఏమి డబ్బులు ఖర్చు ఉండదు. ధ్యానం చేయడం కానీ, గాయత్రి జపం చేయడం కానీ, అలాగే యజ్ఞం చేయడం కానీ ఇది బ్రహ్మయజ్ఞం కిందకి వస్తుంది. దేవయజ్ఞం వచ్చేమో నిత్యం అగ్నిహోత్రం చేయడం వల్ల ప్రకృతి శుద్ధి అవుతుంది, మనస్సు శుద్ధి అవుతుంది. మనము దేవరుణాన్ని తీసుకోనికి మన దేవయజ్ఞం ఒకటి. దేవతల్ని తృప్తి పెట్టి తిరిగి దేవతల ద్వారా వరాలు పొందడము ఈ యజ్ఞం చేయడం. దేవతలను గురించి చేసే యజ్ఞం దేవయజ్ఞం అవుతుంది. ఇది రెండు. ఇంకొకటి పితరులు అంటే బ్రతికినట్టు, పితరులు అంటే తల్లిదండ్రులు బ్రతికినటువంటి పెద్దలని వాళ్ళని ఆదరించడం, అన్ని రకాల వాళ్ళు సేవ చేయడమే పితరులు అంటారు. అంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ యొక్క సమాజం చనిపోయినాక కాశీల వైపు పిండాలు పెట్టాలి, లేకపోతే పంతులు గారు ఏం చేస్తారు, నువ్వు ఇంత కోటీశ్వరుడిగా ఒక ₹1 పెట్టి పిండాలు పెట్టు అని పెట్టుకున్నప్పుడు చూస్తలేరు. కానీ ఇవాళ అంతా వృద్ధాశ్రమాలు పోయి ఉంటున్నారు తల్లిదండ్రులు, కొడుకులు ఇవాళ చూడలేకపోవడం వల్ల వాళ్ళందరూ వృద్ధాశ్రమాలు పోయి ఉంటున్నారు. కారణం ఏంటిది? సేవ చేయకపోవడమే. బ్రతుకున్నప్పుడు సేవ చేయడమే ముఖ్యం. అంటే తల్లిదండ్రుల సేవ చేస్తేనే అది పితృయజ్ఞం కిందకి వస్తుంది. అంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఒక దేవతల్లాగా కూర్చోబెట్టి వాళ్ళకి సేవ చేస్తే పుణ్య ఫలితం వాళ్ళకి వస్తుంది. వాళ్ళు చనిపోయిన తర్వాత పిండాలు పెట్టడం కాదు. అయితే చనిపోయినాక కూడా వాళ్ళ పేర్ల మీద మంచి కార్యాలు చేస్తే అది వేరు. కానీ ఉన్నప్పుడు మంచి సేవ చేయాలి. ఇక ఇంకోటి అతిథి యజ్ఞం. అతిథి అంటే తిథి లేకుండా వచ్చినటువంటి వాడు అతిథి. వాడికి మనతోటి మంచిగానే మాట్లాడాలి, లేకుంటే పాలుంటే పాలు ఇవ్వండి, లేకుంటే మీతో చేతనైతే సేవ చేయండి, లేకపోతే భోజనం పెట్టండి, లేకపోతే మంచిగా మాట్లాడండి, నీళ్ళని ఇచ్చి పంపండి. అతిథి మాత్రం తప్పకుండా ఆదరించాడే. అది అతిథి. గ్లాసు నీళ్ళు మంచిగా మాట్లాడు, నీళ్ళు లేకపోయినా మంచిగా మాట్లాడు పంపు, అంతే. అది అతిథి యజ్ఞం. బలి వేస్తుంది యజ్ఞం. బలి అంటే ఇప్పుడు కుక్కలు, పిల్లులు, ఆవులు ఇవన్నీ ఉంటాయి. వాటికి మనం అనంత మటుకు సేవ పెట్టడం ఇది ముఖ్యమైనది. ఇప్పుడు కూడా హర్యానా, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్లో కూడా ఇప్పుడు రోజు భోజనానికి ఒక రొట్టె ఆవుకు తీసి పెట్టేస్తారు. గట్టు మీద పెడితే కుక్కలు కానీ ఆవులు కానీ ఏవైనా ఒకటి పెట్టేస్తారు, వాళ్ళు తీసి పెట్టేస్తారు. పక్షులు కూడా కొరుకొని తినిపోతాయి. అవి దినంగా ఎండిపోయినా కానీ కొంతమంది ఏం చేస్తారు, పీటికడు అన్నం తింటప్పుడు పీటికడు అంత అన్నం అట్ట పెట్టి తింటాడు వాడు. అది ఏం చేస్తారంటే చిత్తకుండీలు వేస్తారు, ఇలా తెలియక అర్థమైతే. అది సద్వినియోగం చేయకపోతే తీయొద్దు. అందరు తీశారు, నేను తీసినానని కుప్పలు 100 మందికి అన్నదానం అదే అన్నప్రసాదం పెట్టినామనుకో, ఒక కుప్ప తీసి ఆడ పెట్టినారు, అందరు కుప్ప తీస్తే ఒక 4 తినేది అవుతుంది. అదంతా తీసి ఒక అరుగు మీన్నో ఒక బండ మీన్నో జంతువులు తినేటట్టుగా అవకాశం పెట్టాలి. చిత్తకుండీలు వేయడం, మట్టిలో వేసి కుళ్ళిపోయేటట్టు చేయదు. అంటే ఇతర జీవుల కోసం తీసినాం, తిరిగి వాటి ముందర పెట్టాలి. అది భూత యజ్ఞం. ఇట్లా 5 యజ్ఞాలు పంచమహాయజ్ఞములు నడు స్వామి దయానంద. అంటే మనకు ఉన్న దాంట్లో అన్ని జీవరాశులకు ఇంత పెడితే దాన్ని భూత యజ్ఞం. దీనివల్ల ఏమవుతుంది, ఇంటికి వచ్చిన మనుషులకి చాలా మన రుణానికి విముక్తుడు అవుతాడు, రుణ విముక్తుడు అవుతాడు ఇవన్నీ చేస్తుంటుంటే. అంటే ఇంకొకసారి నేను వెళ్తా, దేవతలను గురించి ధ్యానం చేసిన, దేవతల గురించి మనము అంటే స్తోత్రాలు చేసిన, ఇవన్నీ శాస్త్రాలు చదివినా అది అంటే దేవతల గురించి మనం చేసే జపతపాలు ఇవి బ్రహ్మయజ్ఞము. యజ్ఞము దేవతల గురించి చేసేది అది దేవయజ్ఞము. శాస్త్రాలు చదివి ఋషుల రుణం తీసుకుంటే అది ఋషి యజ్ఞము. అంతే కదా స్వామిజీ? అలాగే తల్లిదండ్రుల సేవ చేసుకుంటే అది పితృయజ్ఞము. అలాగే మన యొక్క సర్వజీవరాశులకు పశుపక్షాదులకు వాటికి ఇవ్వడం కూడా వాటికి ఇంత ఆహారం పెడితే అది భూత యజ్ఞం. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు సేవ చేయడం, మనము అదే వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకు మంచి చూసుకుంటే అది అతిథి యజ్ఞం. ఈ పంచ యజ్ఞాలతోటి పాపాల నుంచి
వైదొలిగి అంటే పాపాలన్నీ తొలగిపోయి పవిత్రుడు అవుతున్నాడు గృహస్థుడు. ఎందుకంటే మనకు ఏ సంపద చేసినా ఇంత దోషంతో కూడుకున్నది. అందరికీ న్యాయం చేయలేం, కొంతమందికి న్యాయం చేయలేం కాబట్టి ఆ దోషం మనకు వస్తుంది. సంపద ఎక్కువ పోగు చేసినప్పుడు ఆ సంపదలో తిరిగి కొంత సేవ రూపంలో ఈ అన్ని జీవరాశులకు పెడితే ఈ పంచయజ్ఞం తోటి పవిత్రుడు అవుతున్నాడు అని గృహస్థులు పవిత్రులు అవ్వట కోసం పంచయజ్ఞాలు వేదంలో చెప్పబడ్డది. అంతేగా ఎక్కువ డబ్బున్నా చీమలు పెట్టిన పుట్టలు పాములు కురేయినట్టు పామారుడు తగన్ నేమంబు కూడబెట్టినట్టు భూమీసుల పాలు చేరు భూమిలో సుమతి. ఎక్కువ ధనం ఉండి మంచిగా చేయకపోతే పోతుంది. పెట్టి తెరవరలకి ఇవ్వవే ఆడబిడ్డల సొమ్ము అపరించుట కన్నా కూడబెట్టిన సొమ్ము కుదువబోతూ దొరలగిత్తువో దొంగలగిత్తువో విషదాభిరామాభి నెరవేమన్నాడు. వేమన్నా తేనెటీగలు పెట్టి ఇవ్వవా కూర్చి సద్వినియోగము లేదన్నమాట. ఇప్పుడు మహాభోగులైన పిల్లలకి ఇచ్చేస్తే వాడు ఏమి పుణ్యం లేదు, పురుషార్థం చెడగొట్టవచ్చు. కనుక ఈ సంపాదనలో ధర్మంగా సంపాదించింది ధర్మ కార్యాలకు పెట్టాలనేది వీళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు చాలా మటుకు కొన్ని ఏం చేస్తారంటే భోగ సంస్థలకు ఆ భోగులకో ఇచ్చేస్తారు. నిజమైన ఋషులని సంస్థలని గుర్తించలేరు. నిజంగా సేవ చేసే సంస్థలను గుర్తించే ఓపిక లేదు వీళ్ళకి, గుర్తించలేరు కూడా. గుడ్డిగా నమ్మేసి వీళ్ళు బోల్తా పడేటోళ్ళు చాలా మంది ఉంటారు. చాలా సంతోషము పండిట్జీ, స్వామీజీ మహారాజ్, మీరు మంచి ప్రచారం సమాజ సేవ చేస్తున్నారు. చాలా సంతోషం. మీరు ఆర్య సమాజం వాళ్ళు సమాజ సేవ అంటారుగా, నోరు తెరిస్తే అదే ప్రచారానికి వెళ్తారు కదా. వేద ప్రచారము సమాజంలో ఉపయోగపడేది సమాజ సేవ అంటారు. సంతోషం. सच्चा पिता सारे संसार का वो प्यारा, तू है सच्चा पिता सारे संसार का वो प्यारा, तू ही है रक्षक हमारा, तू ही है रक्षक हमारा, तू है सच्चा पिता सारे संसार का वो प्यारा, तू ही है रक्षक हमारा। चांद सूरज सितारे बनाए, पृथ्वी आकाश व पर्वत सजाए, चांद सूरज सितारे बनाए, चांद सूरज सितारे बनाए, पृथ्वी आकाश व पर्वत सजाए, अंत पाया नहीं तेरा पाया नहीं पारुवारा, तू ही है रक्षक हमारा। पाप पाखंड हमसे छुड़ाओ, वेद मार्गों पे हमको चलाओ, पाप पाखंड हमसे छुड़ाओ, वेद मार्गों पे हमको चलाओ, लागे भक्ति में मन कार्य संध्या अवन जगत सहारा, तो ही है रक्षक हमारा। अपनी भक्ति में मन को लगाना, अपनी भक्ति में मन को लगाना, मेरे दुखों को दूर हटाना, दुखिया कंगालों का और धन वालों का तू सहारा, तो ही है रक्षक हमारा, तो ही है रक्षक हमारा, तू है सच्चा पिता सारे संसार का वो प्यारा, तो ही है रक्षक हमारा, तो ही है रक्षक हमारा। మానవ జన్మ దొరికిందే ఎంతో పుణ్యం చేస్తేనే కానీ మానవ జన్మ దొరకలేదు. ఆ మానవ జన్మలో మంచిగా చేయకపోతే మరి ఈ జన్మ దొరకడం చాలా కష్టం. మరి రాదురై మానుష జన్మము పరమ పురుష కృప వలనే కలిగెను, మరి రాదురై మానుష జన్మము పరమేశునియౌ పరమాద్భుతముల దర్శనము నరింపాదగు యంత్రం విధి, మరి రాదురై మానుష జన్మము జీవుడు చేర్పగ దేవుని గొలిచెను, దేవదత్మమౌ దివ్యరథం విధి, దేవదత్మమౌ దివ్యరథం విధి, మరి రాదురై మానుష జన్మము కాని దీను చెడు కార్యములందడు వాని జన్మమిల వ్యర్థము, కాని దీను చెడు కార్యములందడు వాని జన్మమిల వ్యర్థము, మరి రాదురై మానుష జన్మము పరమ పురుషుని కృప వలె కలిగెను, దేవుని చేర్పగ జీవుడు గొలుచను, దేవదత్మమౌ దివ్యరథం విధి, దేవదత్మమౌ దివ్యరథం విధి,
మరి రాదురై మానుష జన్మము పరమ పురుష కృప వలనే కలిగెను. మానవ జన్మ దొరికిందంటే ఎంతో పుణ్యం చేస్తేనే దొరకలేదు, మనకు దొరికింది. కాబట్టి దీన్ని వ్యర్థంగా చేయకూడదు. మానవుడు అంటే మనని సేవ చేసేటువంటి వాడే మానవుడు. ఎప్పుడు మానవుడితో ఇవాళ మనుషులు ఒక వ్యక్తి సన్యాసి చాందిని చౌక నుంచి ఒక దీపం తీసుకొని బయలుదేరాడంట. మంచి 12 గంటల సమయంలో 12 గంటలకు వెళ్తే అందరూ అడిగారు, ఏం స్వామి ఈ దీపం పట్టుకొని తిరుగుతుంది ఏంటంటే, నేను మనుషులను చూస్తున్నా, మనుషులు కనబడతలేను అనంట. అరే వీళ్ళంతా మనుషులు గారా అంటే, కాదు వీళ్ళంతా మనుషులు గారనంట. అంటే మానవుడు ఎక్కడైపోయిందంటే దిగజారిపోయిన మనిషి. నాకు ఉత్తమమైన మంచి పవిత్ర గుణాలు ఉన్న మనిషి కావాలి, అందుకనే నేను పగలే దీపంతో వెతుకుతున్నాను. అంటే అట్లా ఉన్నది. అంటే వీళ్ళు జంతువు రూపంలో ఉండే మనుషుల్లాగా అన్ని జంతువులే కనిపిస్తున్నాయి, ఒక మనిషి అయినా దొరుకుతాడా అని పగలే దీపం పెట్టి వెతుకుతున్నాడు ఆ మహానుభావుడు దేవదత్తుడు. అంటే ఇవన్నీ జంతువులు మనుషులు కనబడతలేరు అన్నాడు. కనిపిస్తలేరు. ఏమై వీళ్ళంతా మనుషులు గారంటే ఇవన్నీ జంతువులు, మనుషుల జీవితం లేదు, జంతువుల మానవత్వం లేదు, మానవత్వం లేదు కనుక మనుషులు కావు ఇవి. జంతువుల్లో కూడా కొంత మానవత్వం ఉంది ఇప్పుడు కనుక పురుషులందు పుణ్య పురుషులు వేరే అని చెప్తుంది కదా. మరి ఆ పుణ్య పురుషులు ఉంటారు కానీ ప్రతి కాలంలో ఉంటారు కానీ తక్కువ ఉంటారు. రోజు రోజుకి ఇన్ని చదివి దిగజారిపోవడమే ఉంటుంది. స్వామీజీ ధన్యవాదాలు. మరి మీరు ఇంకా ఎప్పుడు మీకు వేదమే, గాంధీజీ చేతిలో భగవద్గీత ఉన్నట్టు మీ చేతిలో మరి వేదమేనా ఎప్పుడు? అన్నీ ఉంటాయి. మీరు చతుర్వేద అంటే ఒక్కొక్కటి మరి ఇటువంటివి 4 పుస్తకాలు 5 ఒక్కొక్క వేదం ఇటువంటి ఉన్నాయి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి, ఆది ఋషులు వెతికి చూసి ఇలా చెప్పినారండి, ఆది ఋషులు వెతికి చూసి ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. ఆకాశములో సూర్య చంద్ర గోళాలను ఎవడు తిప్పుచున్నాడు ఎలా తిరుగుచున్నాయి, ఎవడు తిప్పుచున్నాడు ఎలా తిరుగుచున్నాయి, తిప్పేవాడే లేక తిరుగుటకు సాధ్యము కాదని ఒప్పుకుంటే వెతికయ్యా దేవుడు అప్పుడు దొరుకును. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. రకరకాల పువ్వులెన్నో రోజు పూస్తుంటాయి, రకరకాల పువ్వులెన్నో రోజు పూస్తుంటాయి, వింత వింత రంగులతో విడివిడిగా ఉంటాయి, వింత వింత రంగులతో విడివిడిగా ఉంటాయి. ఇంత ఎవరు చేసినారు, చెట్టుకు ఎవరు పెట్టినారు, అంతటా ఉంటాడంటూ వెంటాడితే దొరుకుతాడు, అంతటా ఉంటాడంటూ వెంటాడితే దొరుకుతాడు. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి, ఆది ఋషులు వెతికి చూసి ఇలా చెప్పినారండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. పాలలోన వెన్న ఉంది పాటుపడితే దొరుకుతుంది, పండ్లలోన రసముందని పిండితేనే తెరుస్తుంది. పరమాత్మని చేరుటకు ప్రయత్నము చేయండి, పరమాత్మని చేరుటకు ప్రయత్నము చేయండి. దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి, దేవుడంటే ఏమిటో చెబుతాను వినరండి. మనిషి ఉదయం సాయంకాలం తప్పకుండా భగవంతుని ధ్యానం చేసుకోవాడే, ఉదయం లేచుకొని ప్రాణాయామం చేసుకోవాడే, యోగం చేయాడే. దానివల్ల ఇవాళ మనిషి అనేక రోగాలతోటి బలి అయిపోయి రకరకాలమైనటువంటి ఒక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. కాబట్టి యోగం తప్పకుండా, ప్రాణాయామం ఉదయమే దిద్దులేవాడే, రాత్రి తొందర పడుకోవడం 10 లోపల 9 గంటల పడుకుంటే మంచిది. 3:30 గంటలకు 4 గంటలకు లేవండి. సరే 5 గంటలకు లేచేవాళ్ళు 8-9 గంటలు లేచేవాళ్ళు 5 గంటలకు లేవండి. ఒక అరగంట సేపు మొదలు లేవండి, పండుకోండి, ధ్యానం చేసుకోండి, గాయజపం చేసుకోండి. ఓంకారం పైసలు పట్టే దీనికి. కాబట్టి ఆరోగ్యం కాపాడుకోవడం మన చేతిలో ఉంటుంది. లేకపోతే నానా ఇబ్బందులు పడి ఇదైపోతున్నాం. కాబట్టి చాలా సంతోషం. ఇవన్నీ మనిషికి శాంతి ఎందుకు వస్తుందంటే మనిషి చేయకపోవడమే, యోగం చేయకపోవడమే, ఆహార నియమాలు పాడుకుంది. ఎలా రాక్షసి భోజనం అయిపోయింది అన్నమాట. ఎవరు చూడు, కోడి తింటావా, మళ్ళీ మాంసం తింటావా, కోడి మాంసం తింటావా, గొర్రె మాంసం తింటావా, ఆ మాంసం తింటావా, చేపలు తింటావా, ఇది తింటావా, మళ్ళీ పొద్దు మిగతా తాగుతావా అనేటువంటి స్థితిలో వచ్చాడు ఇవాళ రేపు. ఇలా మనిషి ఏమైపోయిందంటే తాగుతూనే మంచోడు, తింటే మంచోడు రే, వీడేం తింటోడు లేడు, తాగుతోడు లేడు, రేపు మనం పోతే మనమే ఎడతాం రా అంటాడు. అనేక రోగాలు మనం పట్టుకుంటే, జీవితం పట్టుకుంటే వదిలిపెట్టేది కాబట్టి
నానా ఇబ్బందులు అయిపోతాడు మనిషి. కాబట్టి అందుకోసానికి మీరందరూ బంధువులారా జాగ్రత్త పడండి. ఇవాళ మన దేశం అదో తాను దేశం మన పరిస్థితి ఇది లేదు మన దేశం. కాబట్టి దేశాన్ని కాపాడాలంటే మనం బాగుపడితే దేశం బాగుపడుతుంది. దేశం బాగుపడాలంటే మనం బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. లేకుంటే మళ్ళీ ఎవరో పరిపాలన చేస్తారు. రైట్.